పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే పుట్టామధు. మంథనిలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే చంపుతాం నరుకుతామని ఎమ్మెల్యే భయపెడితే భయపడేవారు ఎవరూ మంథనిలో లేరని మండిపడ్డారు. తడిగుడ్డతో చంపేసే శ్రీధర్ బాబు ఉండగా నువ్వెందుకు ఆగమవుతున్నావు మకాన్ సింగ్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 80% పైబడినటువంటి ఈ సమాజం చైతన్యం కోసం, ఈ సమాజం మేలుకొలుపు కోసం ఇప్పటికైనా వాళ్ళకు ఆలోచన వచ్చే వరకు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా, జైళ్ల పాలు చేస్తామని భయపెట్టించినా, నిన్న రామగుండం ఎమ్మెల్యే గారు చంపేస్తాం ఖతం చేస్తామని రామగుండం ఎమ్మెల్యే తోటి భయపెట్టించినా భయపడే అవకాశం లేదనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు గుర్తు చేస్తా ఉన్నారు. వేసేస్తామని భయపెట్టించి నరికేస్తామని చెప్పినా అదరరు బెదరరు. మీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అర్థం కావాలి, ఇండ్లు కూలగొట్టినంత ఈజీ కాదు నరికేసుడనే విషయాన్ని, మనుషులను ఇబ్బంది పెట్టినంత ఈజీ కాదు నరికేసుడని. కనుక రామగుండ ఎమ్మెల్యే కూడా అర్థం కావాలి, నువ్వు నరకాల్సిన అవసరం లేదు. నీ ఎమ్మెల్యే ఐసిగడ్డతోటి అందరు నరికేస్తా ఉన్నాడు. ఇక్కడ ఐసిగడ్డ ఎమ్మెల్యే ఉండంగా నువ్వెందుకు గట్టిగా ఆగమవుతున్నావో రామగుండ ఎమ్మెల్యే ఆలోచించుకోవాలి. నువ్వు నరకేసుడు ఎందుకు? ఆయన ఐసిగడ్డతోటి చంపేస్తున్నాడు మా సమాజాన్ని. కనుక నువ్వెందుకు జైలు పడవుండు? ఆయన నువ్వు నరకేసినా ఆయన ఐసిగడ్డతోటి చంపినా మా పోరాటం ఆగదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, ఈ సమాజం మేలుకొలుపు కోసం పనిచేస్తామని తెలియజేస్తూ, మాకు అంతిమంగా మా ఆదర్శం మహాత్మా పూలే, మా ఆదర్శం బాబాసాహెబ్ అంబేద్కర్, మా ఆదర్శం కుమరం భీం, మా ఆదర్శం చాకల ఐలమ్మ, మా ఆదర్శం సర్దార్ సర్వాయి పాపన్న, మా ఆదర్శం బిపి మండల్, దొడ్డి కొమరయ్య అనే విషయాన్ని గుర్తు చేస్తూ